ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినవాక్య భాగం ఈ 3వ రోజు వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగనే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. ఇగో నాయన, ఈ శ్రమల దినాలలో, ఈ లెంటెడ్ డేస్లో, ఈ 40 దినాలు మీరు మాతో మాట్లాడనై ఉన్నారు. వాటిని మీ సన్నిధిలో మేము కనిపెట్టుకొని విని వాటిని అనుసరించలాగున సహాయం దయచేయి. ఈ 3వ దినం మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేస్తుండగా నిలబడి నేను అశక్తుడను, నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు. నీ సిలువు చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3వ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని వందల సంవత్సరముల క్రితమే యేసు ప్రభువారు ఈ భూలోకానికి రాకమునిపే, యేసు ప్రభువారు అప్పుడు పుట్టకమునిపే ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచనాలు చెప్పించాడు. ఏమిటి ఆ ప్రవచనాలు అనంటే, మోషే సర్పమును ఎలాగూ ఎత్తెను. ఎలాగెత్తాడు మోషే సర్పాన్ని? ఎందుకు ఎత్తవలసి వచ్చింది సర్పాన్ని అని మనం ఆలోచన చేస్తే, 430 సంవత్సరాల బానిసత్వ జీవితంలో మగ్గిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మోషే అహరోనులను ఎన్నుకొని వారి ద్వారా దేవుడు వారిని తీసుకొని కానానుకు చేర్చడానికి, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చేర్చడానికి వారిని తీసుకొని వస్తూ ఉన్నాడు. మార్గ మధ్యలో దేవుని మీద వీరు తిరుగుబాటు చేశారు. ఎప్పుడు చూసినప్పటికీ దేవుని మీద సనుక్కుంటూ కొనుక్కుంటమే. వీరు చేసిన దేవుడు వారి పట్ల చేసిన కార్యాలను వారు మర్చిపోతూ ఉన్నారు. తిరగబడ్డారు. ఏమయ్యా, ఈజిప్తులో సమాధులు లేవన్నా, ఈ అరణ్యంలో ఈ సముద్రం పక్కన మమ్మల్ని తీసుకొని వస్తూ ఉన్నాం, ఈ రీతిగా ఉండటానికి గల కారణం అని అడుగుతూ ఉంటే, ఆయన ఏం చేశాడంటే, దేవునికి కోపం పుట్టించారు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు. పుట్టించినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఒక తాపకరమైన సర్పాలను వారి మీదకు పంపించాడు. ఆ సర్పాలు కుట్టిన వారందరూ చనిపోతూ ఉన్నారు. అప్పుడు తెలిసి వచ్చింది, అయ్యో మనం చాలా తప్పు చేసాం, చాలా పాపం చేసాం, దేవుని మీద దైవజనుని మీద మనం చనుక్కున్నాం, కొనుక్కున్నాం. కాబట్టి మోషే దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టుకొని చెప్పుదాం, దేవుణ్ణి అడగమని అని వీరు బయలుదేరి మోషే దగ్గరికి వచ్చి, అయ్యా మేము చాలా ద్రోహం చేశాం బాబు, మా పక్షంగా నువ్వు దేవుణ్ణి వేడుకోమని చెప్పారు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, చూడండి, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకున్నట్లయితే, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేసితిమి.
యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టి, అప్పుడు సర్పము కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున వారు బ్రతికెదరు అని చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం విందాం. సర్పం కరిచింది, జనాలు చచ్చిపోతున్నారు. దేవుడికి మోషే మొరపెట్టాడు, ప్రజలందరూ చచ్చిపోతున్నారు, వాళ్ళు వచ్చి పాపం చేసామని పశ్చాత్తాపడుతున్నారు అన్నాడు. సరే ప్రార్థన చెయ్యని అనలా. ఏమన్నాడు? ఒక ఇత్తడి సర్పాన్ని ఒకటి చెయ్యి, దాన్ని స్తంభం మీద నిలబెట్టు. కరిచినవాడు వచ్చి ఆ స్తంభం మీద ఉన్న ఇత్తడి సర్పాన్ని చూస్తే వాడు బ్రతుకుతాడని చెప్పాడు. ఇదేంటండి ఎంత ఇదిగా సర్పాన్ని నిలబెట్టుకోమని, ఆ సర్పాన్ని నిలబెట్టి ఇత్తడి సర్పాన్ని చేసి దాని వైపు చూసినోడు రక్షణ పొందుతాడు, బ్రతుకుతాడని ఎలా చెప్పాడు? సర్పము పాపానికి సూచనగా ఉంది కదా. ఆది దంపతులైన ఆదాము హవ్వలను మోసపుచ్చింది సర్పమే. ఆ పాపం ద్వారా ఆజ్ఞాతిక్రమై పాపం వలన వచ్చే జీతం మరణమై, ఆ సంప్రాప్తము ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. ఒక మనుషుని ద్వారా మరణం వచ్చింది కనుక ఒక మనుషుని ద్వారా ఆ మరణాన్ని కూడా జయించగలిగేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు. వీరేం చేశారు? వారి పాపాన్ని వారు తలుచుకొని దేవుని వైపు తిరిగి, అయ్యో మేము చేసిన పాపానికే కదా ఈ సర్పం మమ్మల్ని కలిసింది అని దేవుణ్ణి తలుచుకుంటారని దేవుని ఉద్దేశం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళు ఏం చేశారు? చూశారు, బాగానే ఉంది, రక్షణ పొందారు, రక్షింపబడ్డారు. ఆ పాము కాటుకు గురైన వాడు వెళ్ళి చూడగానే బాగానే ఉంది. కానీ వీరేం చేశారంటే, ఆ సర్పం ప్రతిమ ఉంది కదా, చేసి నిలబెట్టిన ప్రతిమ, ఆ ప్రతిమని వీరు వెంట తెచ్చుకుంటూ ఉన్నారు. ఆ సందర్భాన్ని యోహాను సువార్తలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రభువు వారికి చెప్పిన విషయాన్ని వీరు విస్మరించారు. మోషే సర్పాన్ని ఎలాగో అక్కడ ఎత్తాడో అలాగే మనిషి కుమారుడు కూడా ఎత్తబడాలి. అక్కడ సర్పం ఎత్తబడితే ఏమయ్యారు? మనుషులు బ్రతికారు. అయితే ఇప్పుడు యేసు ప్రభు ఎత్తబడాలి. ఎలాగనా? సిలువ వేయబడాలి. సర్పం ఎలాగనా ఎత్తబడిందో ఈయన కూడా సిలువ ఎత్తబడాలి, సిలువ వేయబడాలి. దానికి ముంగుర్తుగా ఆయన కొన్ని వందల సంవత్సరాల క్రితమే తెలియజేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని వెంట పెట్టుకొని వస్తూ ఉన్నారు. ఎందుకు ఈయన ఎత్తబడ్డాడు? వాళ్ళు అక్కడ ఏం చేశారు? తిరుగుబాటు చేసి పాము చేత కర్రబడి మరణాన్ని తెచ్చుకున్నారు. కాబట్టి మరణం నుంచి బ్రతికించిన వాడు యేసయ్యగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అందుకనే ఆయన అంటాడు కదా, బూదిగంత నివాసులారా నా వైపు చూసి ఏం పొందాలి? రక్షణ పొందండి. చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. ఆయన వైపు చూడాలి. ఇప్పుడు మనం ఎందుకు వచ్చాం? ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో మనం గడపడానికి వచ్చాం. దేనికి వచ్చాం? ఆయన వైపు చూడటానికి. ఆయన వైపు చూడటానికి. పాపము చేత పట్టబడి లేదా పాపంలో కొనసాగుతూ నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నా వైపు చూసి నీవు రక్షణ పొందు అని అంటున్నాడు. చూడండి 3:16 యోహాను సువార్తలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు
దేవుడు లోకమునెంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. హల్లెలూయా. నిత్య జీవము పొందటానికి ఆయన అనుగ్రహించాడు. అలాగనే యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో యేసు ప్రభు వారు చెప్తున్నారు, అక్కడ లేఖనములో ఎందు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవి ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి? దేవుడు నన్ను గురించే సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. అక్కడ సర్పం ఎత్తబడింది. ఆ సర్పము దేన్ని సూచిస్తూ ఉంది? యేసయ్య కూడా అలాగనే ఎత్తబడతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించక నిత్య జీవాన్ని పొందటానికి ఆయన అనుగ్రహించాడని చెప్తా ఉంది. అంతేకాదు, ఆయన శరీరం తిని ఆయన రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ఎవరైతే కల్వరి శిలువలో మన కోసం కార్చిన ఆయన రక్తము శరీరమును తిని త్రాగుతాడు, వాడే నిత్య జీవం కలవాడు. అలాగనే రోమాల 7:2-7 అంటాడు కదా, సత్క్రియలను ఓపిక చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము ఇచ్చును అని అంటాడు. ఎవరికి దొరుకుతుందంట? ఆయన వైపు చూసి లేఖనాలు పరిశోధించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన శరీరంలో రక్తములో పాలు పొంది సత్క్రియలు ఓపిక చేయిస్తూ ఆయన మహిమను ఘనతను అక్షయతను వెతికేవాడు నిత్య జీవము కలిగి ఉంటాడు. ఆ నిత్య జీవము పొందటం కోసమే ఈ యొక్క ప్రయాస. ఈ ప్రయాస అంతా దానికోసమే, నిత్య జీవము పొందటానికి. ఇహలోకపరమైన జీవము కాదు, ఇహలోకపరమైన కార్యాలు కాదు, ఇహలోకపరమైన వాటి మీద కాదు మన ఆశ ఆసక్తి. పరసంబంధమైనది నిత్య జీవము. హల్లెలూయా. అలాగనే రోమాపత్రికలో 6:22 అంటాడు, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మనకు ఫలము, దాని అంతము ఏంటట? నిత్య జీవము. హల్లెలూయా. నిత్య జీవము కొరకే మనకి ఈ ప్రయాస అంతా. నిత్య జీవం కొరకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అరణ్యములో ఆ సర్పాన్ని ఎత్తాడు కదా, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే వారిని రక్షించుతున్న దేవుణ్ణి మర్చిపోయారు. ఆ ఇత్తడి సర్పాన్ని వీళ్ళతో పాటు మోసుకుంటూ వచ్చారు. ఏ కాలం దాకా వచ్చారు అని అంటే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 1-7 వరకు మనం చదవద్దు, కానీ చెప్తున్నాను, స్టోరీ లాగా చెప్పేస్తాను. అక్కడికి వచ్చేటప్పటికి అహజు అనే రాజు ఉన్నాడు. ఆ రాజు హిజ్కియా గారి యొక్క తండ్రి. ఆయన ఏం చేశాడంటే ఉన్నత స్థలాల్లో దుర్గాలు కట్టించి, ఉన్నత స్థలాల్లో బలిపీఠాలు కట్టించి, ఈ ప్రతిమను వీళ్ళు తెచ్చుకున్నారే కదా, ఈ ప్రతిమను నిలబెట్టి ఆ ప్రతిమను పూజ చేయటం మొదలుపెట్టారు. నిజదేవుణ్ణి మర్చిపోయారు, సృష్టికర్తను మర్చిపోయారు, సృష్టిని పూజించటం మొదలుపెట్టారు. ఈ దినాలలో, ఆ దినాలలోనే అనుకుంటున్నాం, ఈ దినాలలో కూడా అలా జరుగుతూ ఉన్నాయి. నిజదేవుణ్ణి మర్చిపోయారు, రక్షకుడిని మర్చిపోయారు, సృష్టికర్తను మర్చిపోయారు, సృష్టిని పూజించటం మొదలుపెట్టారు. ఎలాగనో మొదలు పెడతాము చూడండి. ఆ మధ్యకాలంలో ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అది వాట్సాప్లో నేను విన్నాను. ఒక ఆయన అంటున్నాడు, వీళ్ళిద్దరు చర్చించుకుంటున్నారు, ఏమండి ఏంటి మీ పాస్టర్ గారు ఏంటి ఆ రీతిగా ఉన్నాడు అని ఇంకొక ఆయన అడుగుతున్నాడు. ఆయన అట్లా అంటున్నాడేంటి, నేను కృష్ణుడిని పోలున్నాను, నేను యేసు ప్రభుకి ఎంత పరిశుద్ధుడో నేను కూడా అంత పరిశుద్ధుడిని అని ఆయన అలాగన మాట్లాడుతుంటే, ఏంటి ఆయన అలా అంటున్నాడు, అట్లా అనకూడదు కదా, తప్పు కదా, యేసు ప్రభుతో ఈయన ఎలా పోల్చుకుంటాడో అని ఈయనంటే ఆయన అంటాడు, యేసు ప్రభుని ఏమన్నా నేను ఒప్పుకుంటాను, కానీ మా అయ్యగారిని మాత్రం అంటే నేను ఒప్పుకోనండి అన్నాడు. యేసు ప్రభు లేకపోయినా పర్లేదంట. ఆయన ఎవరు కావాలంట?
వాళ్ళ అయ్యగారు కావాలంట. ఈనాడు చూడండి, వాళ్ళే అనుకుంటున్నారు, మనం కూడా అంత ఇదేం కాదు. అవుట్కోళ్ళు వెళ్తారు, ఏం తెచ్చుకుంటారు? ఆయన ఎవరు? దేవుడా? సృష్టికర్త కాదు. అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసిన స్థలంలో మట్టిని తెచ్చుకుని తాగుతుంటారు. అర్థమైందా మీకు? ఇంకో చోటుకి వెళ్తాం, అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో వాటర్ తెచ్చుకుంటారు. ఇంకో చోటుకి వెళ్తారు, ఏదేదో చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అలాగ చేయొద్దు అని అంటుంది. అది నెహుష్టార్ పేరు పెట్టాడు ఆయన. దానికి పూజ చేయటం మొదలుపెట్టారు. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత హిజ్కియా రాజుగా పరిపాలన కొనసాగించడానికి వచ్చాడు. 25వ సంవత్సరంలో తండ్రి తర్వాత ఆ రాజస్థానాన్ని, యూదా రాజ్యాన్ని పరిపాలించడానికి హిజ్కియా గారు వచ్చాడు. 29 సంవత్సరాలు ఆయన ఆ దేశాన్ని పరిపాలించాడు, ఆ యూదా రాజుగా ఉన్నప్పుడు. ఆయన చేసిన కార్యాలు ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఉన్నాయి కదా, ఆ అధ్యాయాన్ని తర్వాత మీరు ధ్యానం చేసుకోండి, చదువుకోండి 1 నుంచి 10 వరకు. అక్కడ చెప్పబడిన మాట, ఈయన రాగానే చేసిన పని ఏంటంటే, ఈయన పరిపాలనలోకి వచ్చిన రాజుగా రాజ్య స్థానాన్ని ఎక్కిన తర్వాత ఈయన చేసిన పని అంటే, విగ్రహాలన్నిటినీ, దేవతా స్తంభాలన్నిటినీ పడగొట్టేశాడు. తండ్రి కట్టించాడు అయ్యి. చిచ్చి, నా తండ్రి చాలా ఘోరమైన పాపం చేశాడు, ప్రజలను తప్పుదారి పట్టించాడు, కాబట్టి అవి ఉండటానికి వీల్లేదని తీశాడు. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యందు విగ్రహాలను పడగొట్టాడు, దేవతా స్తంభాలను చిన్నాభిన్నం చేశాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. పూర్వీకులైన, అక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటంటే, పూర్వీకులైన రాజులలో అతని వంటి వాడు ఎవడు లేడు అని రాసి వాక్యంలో రాసి ఉంది. అలాగను ప్రవర్తించాడు. అతడు యెహోవాను హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుతీయలేదట. దేవుని వెంబడించడానికి, ఎలాంటి కార్యం చేయటానికైనా ఆయన తెగించి ముందుకు కొనసాగాడు, కానీ అంత బలంగా కొనసాగాడు. ఆయన దేవుని ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి నడిచాడు. అంతేకాదు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. తాను వెళ్ళిన చోటల్లా అతడు జయం పొందాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు హిజ్కియా ఏ రీతిగా ఉండి దేవుని చేత మెప్పు పొందాడు, దేవుని తోడు తెచ్చుకున్నాడు, ఎక్కడికి వెళ్ళినా జయం పొందుకున్నాడు. ఆ స్థితిని పొందుకోవటానికే ఈ ఉపవాస దినాలు. హల్లెలూయా. మనలో ఉన్న ప్రతి విధమైన నెహుష్టాలను తీసివేయాలి. ఎక్కువగా దేన్నైతే నువ్వు ప్రేమిస్తూ ఉన్నావో ఈ దినం నుంచి దేవుని కంటే ఎక్కువగా దాన్ని ప్రేమించడానికి వీల్లేదు. అది ఇంట్లో నీ యజమానుడు అవ్వచ్చు, నీ యజమానురాలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అందరిని ప్రేమించమని దేవుని వాక్యం అంది. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించడానికి వీల్లేదు. ఇహలోక సంబంధమైన ఆశలు ఉండటానికి వీల్లేదు, ధనాపేక్ష ఉండటానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఏ విగ్రహం నీలో ఉందో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రతిమను తీసుకుని వచ్చి ఎలాగన ఉన్నత స్థలంలో పెట్టి దాన్ని పూజ చేయటం మొదలుపెట్టారు. ఈనాడు మనం కూడా అలాగే చేస్తూ ఉంటాం. ఎక్కడో చాటుకి వెళ్ళాం, దేవుడు దైవజన్యం ద్వారా కార్యం జరిపించాడు, బాగానే ఉంది. కానీ దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం ఆయన్ని స్తుతించాలి తప్ప దైవజనుణ్ణి మనం ఆరాధించడానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, ఆయన చేసిన పనులు ఏంటి తెలుసా? విగ్రహాలను కొట్టాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, పూర్వీకులైన రాజుల కంటే ఎక్కువగా దేవుని భయం కలిగి నడిచాడు, యెహోవాను హత్తుకొని నడిచాడు, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచాడు. అంతేకాదు, దేవుడు అతనికి తోడుగా ఉండి అతనికి వెళ్ళే చోటల్లా జయాన్ని చేకూర్చాడు. హల్లెలూయా. అంతటి నిశ్చయత మనం కలిగి ఉన్నట్లయితే ప్రభువు మన కుటుంబాలలో కూడా ఆ రీతిగా జయాన్ని చేకూర్చగలుగుతాడు. ఏ విధమైన హృదయములలో ఏది మనం స్థాపించుకోవటానికి వీల్లేదు. ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభా, ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకొక విషయం మీకు చెప్పి నేను ముగిచ్చేస్తాను.
డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. అబ్బాయి నువ్వు వచ్చావు, నీ రోగం పోవాలంటే ఈ 10 రోజులు మందు ఆడమని నీకు చీటీలో మందులు రాసిచ్చాడు. ఇచ్చేటప్పుడు ఆ 10 రోజులు వాడమని చెప్పాడు కదా, ఒక మాట చెప్తాడు. ఏమంటాడు? 10 రోజుల మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చిందనుకో మళ్ళీ పని జరగదురా, మొదటి నుంచి వాడాలంటాడు. అర్థమైందా? ఒక తీర్మానంతో దేవుని సన్నిధికి మనం వచ్చాం. ఒక్కరోజు మిస్ అయిందనుకో పని జరుగుద్దా? గుర్తుపెట్టుకోండి, కొన్ని ట్రిక్స్ మనకు తెలియకుండానే తప్పుదావని పడుతూ ఉంటాం మనం. ఆ సమయంలోనే అన్నీ వస్తూ ఉంటాయి మనకి. ఆ సమయంలోనే ఇంపార్టెంట్ పనులు వస్తాయి. ఆ సమయంలోనే రోగాలతో ఉంటారు. ఆ సమయంలోనే ఇంపార్టెంట్ పనులు వస్తూ ఉంటాయి. కానీ ఒక తీర్మానంతో దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆ తీర్మానం నెరవేరేంత వరకు మన పనులను పక్కన పెట్టుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ప్రభువు ఆ రీతిగా ఆయన సన్నిధిలో కొనసాగుతుండగా ఏ దినం ఏ రీతిగా దేవుడు మనతో మాట్లాడనున్నాడో తెలియదు. ఏ వాక్యము చేత మనల్ని బలపరుస్తున్నాడో తెలియదు. ఏ వాక్యము చేత మనల్ని ఆదరిస్తున్నాడో తెలియదు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను 10 నిమిషాలు చెప్తానని చెప్పాను. మేము 10 నిమిషాల్లో కూడా ఆగలేక కునుకుపాట్లు పడుతున్నారు. 10 నిమిషాలు కూడా దేవునికి టైం ఇట్లా. దేన్ని తెచ్చుకుంటున్నారు మీరు? ఏదో వస్తుంది మన వెనకాల. ఒక 10 నిమిషాలు, గంటన్నర చెప్పట్లేదుగా నేను, గంట కూడా కాదు, 10 నిమిషాలు. దేవుడు ఏ వాక్యంతో మిస్ చేస్తాడు, మనం చేసే వాక్యం మిస్ అవుతామో గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ఈ 40 దినాలలో ప్రభు మన కుటుంబాలకు, మన సంఘానికి ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించును గాక.